అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం 16 మంది ఐపీఎస్ అధికారులని వాళ్ళేదో శిక్షకి అర్హులైనట్టుగా పోలీస్ స్టేషన్కి వచ్చి పొద్దున్నే సంతకం పెట్టు, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి సాయంత్రం సంతకం పెట్టు అనే పద్ధతిలో వారందరినీ డీజీపీ ఆఫీస్కి మార్నింగే రమ్మడం, సంతకాలు పెట్టమండం, అటెండెన్స్ రిజిస్టర్లో అక్కడ ఉన్న వెయిటింగ్ హాల్లో కూర్చోమనడం, సాయంత్రం టైం అయిపోయిన తర్వాత మళ్ళీ సంతకాలు పెట్టి ఇంటికి వెళ్ళమండం. ఈ 16 మంది అనేక రకాలైన ముఖ్యమైన పదవుల్లో పాత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేయడం దీనికి కారణం అయి ఉండొచ్చు. ఇలాంటి కొత్త రకమైన వేధింపులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొదలుపెట్టింది. దీని మీద ఇది ఒక ప్రెసిడెంట్గా అయ్యి భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వచ్చే గవర్నమెంట్లు మారితే వారికి అనుకూలంగా పనిచేయని వ్యక్తులని ఐపీఎస్ ఐఏఎస్ అధికారులని ఇదే విధంగా హ్యూమిలేషన్, వారికి అవమాన రీతిలో పోస్టింగ్లు ఇవ్వకుండా వారిని ఖైదీల్లాగా పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టేలా చేస్తున్నారు. ఇది ఒక ప్రెసిడెంట్ కాకుండా ఉండాలంటే ఆల్ ఇండియా ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల సంఘం వెంటనే దీని మీద స్పందించాలి. అదే కాకుండా 28 రాష్ట్రాల్లో ఉన్న ఐపీఎస్ ఐఏఎస్ సంఘాలు కూడా దీని మీద గట్టిగా స్పందించాలి. ఈ విషయాన్ని లోక్సభ, రాజ్యసభల్లో ఒక అంశంగా, ఒక ప్రశ్నగా లేవనెత్తాలి. లేదంటే ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించే పనిని ఒక రాజకీయ పార్టీ చేస్తోంది. ఇది ఎంతవరకు సమర్థనీయం అనేది పెద్దవాళ్ళే చెప్పాలి, మాలాంటి చిన్నవాళ్ళు చెప్పలేరు. కాకుంటే ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగులు 99% అవినీతికి దూరంగా ఉంటారు, పక్షపాతానికి దూరంగా ఉంటారు. మనం అనేక సందర్భాల్లో చూసాం. ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రభుత్వంతో అనేక విషయాల మీద విభేదించి పనికిరాని పోస్టులకి ట్రాన్స్ఫర్ అవ్వడం మనం చూసాం. వారు పనికిరాని పోస్టులకి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? ఈ పాలకులు చేసే దుర్మార్గ పనులకి వారు ఆమోద ముద్ర వేయకపోవడమే. అంతేగాని వారేదో అవినీతి పరులని వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయరు ప్రతి గవర్నమెంట్. ఇలాంటి విషయాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త వేధింపులు ప్రజల్ని వేధిస్తున్నారు. అది మామూలే, రెడ్ బుక్ రాజ్యాంగం స్టార్ట్ అయింది. నా భయం ఏంటంటే ఈ రెడ్ బుక్లో వీళ్ళ పేర్లు కూడా రాసి ఉండొచ్చేమో అని ఒక భయం. ఇలాంటి కొత్త రకమైన రాజ్యాంగ విరుద్ధమైన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో, బీజేపీ సపోర్ట్తో చేస్తుంది అని ప్రజల్లోకి వెళ్ళకముందే దీని మీద దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. లేదా ఆల్ ఇండియా ఐఏఎస్ ఐపీఎస్ల సంఘం దీని మీద ప్రతిఘటించాలి. దీని మీద కనీసం వారి అభిప్రాయాలని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలి. ప్రజలారా ఆలోచించండి. ఇలాంటి దుర్మార్గమైన కొత్త రకమైన వేధింపు చర్యలు అది భారతదేశంలో అత్యంత ప్రతిష్టకరమైన పోస్టులో ఉండే ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల మీద చేయడం మనందరికీ చాలా బాధాకరం.